హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్లీ వేవ్స్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మనం చేయబోయే వంటకం ఏంటంటే ఉప్మా. అబ్బా, ఉప్మానా, మళ్ళీ ఉప్మానా, బోర్, ఉప్మా తినము అనేవాళ్ళు కూడా ఇలా ఇంట్లో ఉప్మా చేసుకుంటే పొడి పొడిగా చాలా బాగుంటుంది. నేను చూపించేది ఇవాళ పొడి ఉప్మా అనమాట. ఫస్ట్ ఏం చేసుకోవాలంటే గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక చాయ్ గ్లాస్తోని నేను 2 గ్లాసుల రవ్వ పోసుకున్నాను. అది క్వాంటిటీ మనం ఏ దాంతో తీసుకున్నామో అదే గ్లాసు వాటర్ కూడా పోసుకోవాలి. అందుకని గ్లాస్ నీకు మరీ చూపించాను. ఆ గ్లాస్తో మనం రవ్వ గిన్నెలో పోసేసుకొని మంచిగా గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ రవ్వ ఏంటంటే సిమ్లోనే వేయించుకోవాలి. ఎందుకంటే మనం మంట పెద్దగా పెట్టి వేయించుకుంటే అది కింద మాడిపోతుంది రవ్వ అంతా. అందుకని ఇప్పుడు చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా నేను వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను, వేరే దాంట్లోకి తీసేసుకొని. ఇప్పుడు అదే గిన్నెలో మనము ఆయిల్ పోసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసేసుకున్నాను నేను. ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కగానే ఫస్ట్ నేను మినప్పప్పు వేసుకున్నాను. మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు ఏదైనా ఆప్షనల్. కొంతమంది 3 వేస్తారు, కొందరు జీడిపప్పుతో కూడా చేస్తారు. ఇప్పుడు మన ఇంట్లో జీడిపప్పు లేదు కాబట్టి నేను జస్ట్ ప్రజెంట్ మినప్పప్పు ఉంది కాబట్టి మినప్పప్పుతో అడ్జస్ట్ అయిపోయాను. మినప్పప్పు మంచిగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకున్న తర్వాత నేను ఇప్పుడు జీలకర్ర, ఆవాలు యాడ్ చేస్తున్నాను. అవి కూడా మంచిగా వేగాలి. చూసారా, నేను జీలకర్ర వేసేసాను. ఇప్పుడు ఆవాలు కూడా వేస్తున్నాను. వేసాక మినపప్పు కూడా చాలా బాగా ఫ్రై అయిపోయింది చూసారా. ఇప్పుడు ఇందులో మా సిద్దిపేట సైడ్ ఏంటంటే వెల్లుల్లిపాయలు మంచిగా పొట్టు తీసుకొని చిన్న కట్ చేసి వేసుకుంటాము. అలా అయితే ఉప్మాకి టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దాంట్లోనే ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేశాను. అవి మంచిగా మగ్గాలి నూనెలో మంచిగా ఫ్రై అవ్వాలి. నేను మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకుంటాను. చూసారా, ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయినవి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కరివేపాకు యాడ్ చేశాను. కరివేపాకును కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు పొడి ఉప్మాకి ప్రాసెస్ ఏంటంటే మనం ఏ గ్లాస్తో రవ్వ తీసుకున్నామో, నేను ఈ గ్లాస్తో రవ్వ తీసుకున్నాను కాబట్టి అదే గ్లాస్కి 1కి 1 సరికి సరి అంటారు కదా, 1కి 1 వాటర్ పోయాలి. నేను 2 గ్లాసుల రవ్వ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసుల వాటర్ మాత్రమే పోసుకుంటున్నాను. అప్పుడైతేనే మనకు రవ్వ పొడి పొడిగా వస్తుంది అనమాట. ఉప్మా పొడి పొడిగా వస్తుంది. సారీ, రవ్వ కాదు, ఉప్మా పొడి పొడిగా వస్తుంది. ఆ నీళ్లు మసలేటప్పుడే మనం ఏం చేయాలి, సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. మీరు రుచికి తగ్గట్టు వేసుకోండి. దాంట్లోనే కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఆ కొత్తిమీర ఏంటంటే వాటర్ మసులుతున్నప్పుడు వేస్తే ఆ ఫ్లేవర్ అంతా ఆ వాటర్లోకి దిగుతుంది కాబట్టి. కొందరు పైన వేస్తారు, పైన కానీ ఇట్లా వాటర్లో వేసుకుంటానే దాని ఫ్లేవర్ మొత్తం దానికి మంచిగా పడుతుంది. ఇప్పుడు చూసారా, వాటర్ మంచిగా మరిగిపోయాయి. మళ్ళీ ఒకసారి కలుపుకొని నేను రవ్వ యాడ్ చేసేస్తున్నాను. చూసారా, రవ్వ యాడ్ చేస్తుంటేనే ఇట్లా స్పీడ్గా కలుపుకోవాలి, లేకపోతే ఉండలు కట్టిపోతుంది. అలా ఉండలు కట్టకుండా తొందరగా కలుపుకోవాలి. మంచిగా ఉండలు లేకుండా స్పీడ్గా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని చిన్న మంట మీద మగ్గనివ్వాలి. చూసారా, మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఉప్మా మంచిగా కలుపుకుంటున్నాను ఇంకొకసారి. అంతేనండి, ఈజీ అంటే ఈజీ ప్రాసెస్. 10 మినిట్స్లో అయిపోతుంది ఈ పొడి ఉప్మా అనేది. తింటే కూడా సూపర్ ఉంటుంది. ఆ మెత్తటి ఉప్మా కన్నా నాకు ఇట్లా పొడి ఉప్మా చేసుకొని తినడమే ఇష్టము. మీలో ఎంతమంది ఇలాంటి ఉప్మా ట్రై చేస్తారో నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.